హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే జస్ట్ బెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. దీనికి పెద్దగా క్వాలిఫికేషన్ అనేది కూడా అవసరం లేదండి. ఎక్కువ క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్ పాస్ అయ్యింటే చాలు. అండ్ జాబ్ వచ్చేసి అట్ యాష్ మీడియా నుండి. ఇదైతే చాలా సర్వీసెస్ చేస్తుంది. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ థంబ్నెయిల్ పరంగా కానీ చాలా సర్వీసెస్ అయితే వీళ్ళకి ఈ కంపెనీ నుంచి దాదాపు 11 జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు. అదేంటంటే ఇవంతా కంప్లీట్గా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సర్వీసెస్. వీటిలో వచ్చేసి టాలెంట్ అక్విజిషన్ లీడ్, ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటరు అండ్ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటరు అండ్ వీడియో ఎడిటరు, గ్రాఫిక్ డిజైనరు, థంబ్నెయిల్ డిజైనరు అండ్ ఛానల్ మేనేజరు అండ్ ప్రెజెంటర్ ఎట్ మేనేజరు అండ్ అకౌంట్ మేనేజరు, ఏ ఇంజనీరు, నో కోడ్ టూల్ బిల్డర్. అంటే ఇది వచ్చేసి మన యూట్యూబ్ చేస్తున్నాం కదండి, చాలా మందికి యూజ్ అవుతుంది. కొంతమందికి థంబ్నెయిల్ క్రియేట్ చేయడంలో వాళ్ళకి కొంచెం టాలెంట్ ఉంటుంది అండ్ వీడియో ఎడిట్ చేయడంలో టాలెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ నీట్గా అప్లై చేసేసుకోవచ్చు ఈ జాబ్కి అయితే. మెయిన్ థింగ్ వచ్చేసి ఫ్యాషన్ డిజైన్ చేసే వాళ్ళు కూడా దీన్ని నీట్గా అప్లై చేసేసుకోవచ్చు. జస్ట్ 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. మీరు ఈజీగా అప్లై చేసుకోండి. శాలరీ అనేది మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే వీటిలో డిఫరెంట్ పోస్టులు దాదాపు 11 పోస్టులకు వీళ్ళైతే రిలీజ్ చేశారు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. నేను జాబ్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అండ్ ఏ క్వాలిఫికేషన్ అండ్ వాటి స్కిల్స్ ఏ విధంగా అడుగుతారు అనేది మొత్తం డీటెయిల్గా అప్లికేషన్లో చూపిస్తాను. ఇప్పుడైతే మనం అప్లికేషన్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ చెప్పారు, మీకు ఈ జాబ్ అప్డేట్ మీకు సెట్ కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి అని కూడా ఇచ్చారు. చాలా పోస్ట్ అయితే రిలీజ్ అయ్యాయి, ఒకసారి చూసి ఈజీగా అప్లై చేసేసుకోండి. పదండి ఇప్పుడైతే అప్లై చేసే ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, ఓపెన్ రోల్స్ ఎట్ యాష్. ఇవైతే ఈ కంపెనీ ఏంటంటే మెయిన్గా చాలా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా, వాటికి అనేది ఇవి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ చెక్ సమ్ ఛానల్స్ అండ్ కరెంట్లీ మేనేజ్ ఎండ్ టు ఎండ్ హియర్. అంటే చూడండి, చాలా ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కానీ వీళ్ళు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళకి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అటువంటి కంపెనీ నుంచి మనకు హైరింగ్ వచ్చింది. ఇదైతే చాలా పెద్ద కంపెనీ అండి. ఇక్కడ చూడండి, ఏ జాబ్స్ అనేది ఆల్రెడీ టాలెంట్ అక్విజిషన్ లీడ్, ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటరు, యూట్యూబ్ స్క్రిప్ట్ రైటరు అండ్ వీడియో ఎడిటరు అండ్ గ్రాఫిక్ డిజైనరు, థంబ్నెయిల్ డిజైనరు, ఛానల్ మేనేజరు, ప్రెజెంటేటర్ ఎట్ యాష్. అంటే ఇందులో యాష్ అనే కంపెనీలోనే మనం ప్రెజెంటేటర్గా ఉండొచ్చు, అకౌంట్ మేనేజరు అండ్ నెక్స్ట్ వచ్చి ఏ ఇంజనీరు అండ్ రీసెర్చరు అండ్ వచ్చేసి నో కోడ్ టూల్ బిల్డర్ అండ్ రీసెర్చర్. నీట్గా చూసారు కదండి. చూడండి, ఇక్కడ ఒక కీ పాయింట్ ఇచ్చారు. ఇన్ కేస్ యు ఆర్ నాట్ లుకింగ్ టు అప్లై ఫర్ ఎనీ ఆఫ్ ద రోల్స్, షేర్ ఇట్ విత్ ఏ ఫ్రెండ్స్ హూ కుడ్ బి రైట్ ఫిట్. అంటే ఎవరైతే దీనికి ఫిట్ అవుతారో వాళ్ళకి మీరు దీన్ని షేర్ చేయండి అని ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటర్కి వెళ్ళిపోదాము. ఓపెన్ చేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఓపెన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి అబౌట్ యాష్ గురించి మీరు కొంచెం నీట్గా క్లియర్గా తెలుసుకోండి. ఏంటంటే చూడండి, ఇక్కడైతే యాష్ యూట్యూబ్ యాజ్ ఏ సర్వీస్. అంటే నేను చెప్పినాను ఆల్రెడీ, యూట్యూబ్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ వీళ్ళు ఈ కంపెనీ అనేది సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది మీడియా పరంగా. వి మేనేజ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ అవర్ క్లయింట్స్. అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని, కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ థంబ్నెయిల్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి నీట్గా, కొంతమంది అయితే కంప్లీట్గా యూట్యూబ్ నుండి మంచి ఛానల్స్ అయితే ఏ టు జెడ్, అంటే వీడియో ఎడిటింగ్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ దగ్గర నుంచి అండ్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటది థంబ్నెయిల్ వరకు ఒకరి దగ్గర చేపించుకుంటారు. అలాంటి సర్వీసెస్ అనేది ఈ కంపెనీ చాలా మందికి, చాలా యూట్యూబర్స్కి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అయితే ఈ సర్వీస్ చేస్తుంది. సో దాని పరంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ రోల్ కావాలనేది. లుకింగ్ ఫర్ ఏ క్రియేటివ్ ట్రెండ్స్ ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ రైటరు. అంటే మనము వాటికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు వాటి కింద డిస్క్రిప్షన్ రాయడం కానీ అలాంటి వాటికన్నీ కీ రెస్పాన్సిబిలిటీస్. చూడండి, అటెన్షన్ గ్రాబింగ్ స్క్రిప్ట్స్ రాయాలి నీట్గా వీడియోకి తగ్గట్టు, క్రియేటివ్ కాన్సెప్ట్స్ అండ్ క్రాఫ్ట్ కంప్లీటింగ్ హోప్స్. ఇవంతా నీట్గా చదువుకొని నీట్గా అప్లై చేయండి. యూట్యూబ్కి అండ్ ఇన్స్టాగ్రామ్కి మనం సర్వీసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్ ఫర్ సోషల్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్ కానీ అండ్ వీటికి యూట్యూబ్లో వీడియోస్ కానీ స్క్రిప్ట్ రాయడము అండ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడము ఇవంతా ఉంటాయి. రేంజ్ ఆఫ్ ఎంగేజింగ్ అండ్ మొత్తం కంప్లీట్గా చదువుకొని అప్లై చేయండి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంటెంట్ క్రియేటరు, ఇన్ఫ్లుయెన్సరు అండ్ ద డిజిటల్ మీడియా ఇండస్ట్రీ, ఎక్సలెంట్ గ్రాస్ప్ ఆఫ్ విజువల్ స్టైలింగ్ అండ్ షార్ట్ ఫామ్లో రాసే విధంగా మనకు ఉండాలి. ఇక్కడ నీట్గా ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళు రిక్వెస్టెడ్ స్కిల్స్ అడిగారు. రిక్వైర్డ్ ఏవైతే కావాలో చూసుకోండి. టైం మేనేజ్మెంట్ కూడా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్.
కల్చర్ ఫిట్ ఇవంతా నీట్గా చూసుకోండి. వాట్ వి ఆఫర్, వీళ్ళు ఏవి ఆఫర్ చేస్తారనేది క్రియేట్గా నీట్గా ఇచ్చింటారు. చూసుకొని వాట్ ఈస్ ద హైరింగ్ ప్రాసెస్లో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ వచ్చి స్క్రీనింగ్ ఉంటుంది, ప్రాఫిటబుల్ సబ్మిషన్ అండ్ బేసిక్ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ ఉంటుంది ఫస్ట్ రౌండ్ అయితే. సెకండ్ రౌండ్ అయితే ప్రాక్టికల్ అసైన్మెంట్, అంటే వాళ్ళు వీడియో ఇవ్వచ్చు, మన వీడియో ఎడిటింగ్ అయితే వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, లేదంటే thumbnail అయితే వాళ్ళు ఒక ఇది ఇస్తారు, మనం thumbnail నీట్గా క్రియేట్ చేసి ఇవ్వచ్చు, ఇవంతా ఉంటుంది. అండ్ థర్డ్ రౌండ్ వచ్చి కల్చర్ ఫిట్ అండ్ శాలరీ నెగోషియేషన్, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ పోస్టులకి ఉన్నది కాబట్టి మనం శాలరీ అనేది థర్డ్ రౌండ్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళేసి నెక్స్ట్ వచ్చి ఓపెన్ చేద్దాము. చూడండి, ఇదైతే నేను ఓపెన్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్. ఇప్పుడైతే thumbnail డిజైనర్కి వెళ్దాము. ఈ thumbnail డిజైనర్ చాలా మంది చేస్తారు కదా, నీట్గా చూడండి. ఇక్కడ చూడండి, thumbnail డిజైనర్లో ఎవ్రీ పోస్ట్కి అబౌట్ యాష్ ఇచ్చారు, చదువుకోండి ఎందుకు ఇది ఏ విధంగానే. నేను ఆల్రెడీ చెప్పాను, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది సోషల్ మీడియా యాప్స్ కనేసి. thumbnail డిజైన్ అండర్స్టాండ్ ద క్రూషియల్ రోల్ thumbnail ప్లే ఇన్ ద యూట్యూబ్ సక్సెస్, అంటే మన thumbnail చూస్తే మన వీడియోని ఓపెన్ చేస్తారు కాబట్టి మీరు నీట్గా thumbnail ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి కీ రెస్పాన్సిబుల్ డిజైన్ ద కంపెనీ అండ్ విజువలీ స్టిక్కింగ్ thumbnails. మనం అక్కడ కంటెంట్ ఏముంది, మన వీడియోలో ఏముంది, దానికి తగ్గట్టు మనం thumbnails అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే దానిపైన డిపెండ్ ఇంటెన్సిటీ కాబట్టి thumbnail నీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. డెవలప్ అండ్ మెయింటైన్ కన్సిస్టెంట్ thumbnails స్టైల్స్ ఫర్ డిఫరెంట్ క్లయింట్ ఛానల్, ఒక్కొక్క క్లయింట్కి మనం డిఫరెంట్గా thumbnails అనేది ఇవ్వాల్సి వస్తుంది. అండ్ టైటిల్ ఇవన్నీ నీట్గా ఇవ్వాల్సి ఉంటుంది, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి, మనం నీట్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే ఎక్స్పీరియన్స్ ఇన్ thumbnail డిజైనర్ ఫర్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ సిమిలర్ రోల్స్ ఇన్ డిజిటల్ మీడియా, స్ట్రాంగ్ ప్రాఫిటబుల్ అండ్ డెమోన్స్ట్రేటింగ్ అండ్ రేంజ్ మొత్తం చదువుకొనివ్వండి, నీట్గా ఉంది. ఇందులో ఫోటో మ్యానిపులేషన్ చేయడం కానీ, టైం సెన్స్ కానీ నీట్గా క్లియర్గా ఉండాలి. మన ఛానల్ పేరు కానీ మొత్తం ఒక thumbnail చూస్తే ఇందులో ఏముందనేది ఆ thumbnail చూస్తే మనకు అర్థమైపోవాలి వీడియోలో ఏముందనేది, అలా చేయాలి. సో ఇవన్నీ కంఫర్టబుల్ విత్ ఇన్ ఆఫీస్ వర్క్ సెట్టింగ్ ఇన్ బెంగళూరులో కూడా ఇది పెద్ద కంపెనీ ఉంది కాబట్టి మనం అక్కడికి కూడా వెళ్ళి చేయొచ్చు. థ్రైవ్స్ ఇన్ ద హై డిమాండెడ్ వర్క్ ఎన్విరాన్మెంట్, ఎక్సైటెడ్ అబౌట్ వర్కింగ్ అక్రాస్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ కంటెంట్. మనకు డిఫరెంట్ thumbnails వస్తుంటాయి కాబట్టి చేస్తూ ఉండొచ్చు. మన thumbnail నచ్చితే మనకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి జాబ్. ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళిపోదాము. మీకు ఏదైతే సెట్ అవుతుందో ఆ రోల్ ఓపెన్ చేసి వాటికి అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనం నీట్గా చూసారు కదా, ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. చూడండి, నేను లింక్స్ అనేది క్లియర్గా ఇస్తాను కింద. ఇప్పుడైతే చూడండి క్లియర్గా చూపిస్తున్నా ఓపెన్ లో అప్లై ఎలా చేసుకోవాలనేది. నీట్గా ఓపెన్ చేసి చూడండి, సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మీ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసి మీరు వీడియో ఎడిటర్ అయితే, మోనిటర్, గ్రాఫిక్ డిజైనర్ అయితే ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాటి క్లిక్ చేసేసి వర్క్ చూడండి. హ్యావ్ వర్క్ వీడియో కంటెంట్ ఎనీ కెపాసిటీ మొత్తం చూసేసి ఫుల్ టైమా వాట్ టైమా మొత్తం చూసేసి మీరు నీట్గా మీ లింక్డ్ఇన్ ఏమైనా ఉంటే అప్లై చేసేసుకొని ఇక్కడ సబ్మిట్ చేసేసేయండి. ఇంతే అండి ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. వీళ్ళైతే దే ఆర్ చెకింగ్ ద ప్రాజెక్ట్ వీఆర్ వర్క్ అని ఏ దీంట్లో వర్క్ చేస్తున్నారంటే ఏబిటీవీ అండ్ వీడియో స్కూల్, ఓవర్ ఫవర్డ్, వీటిలన్నిటిలో వీళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఈ టీవీ అయితే ఓపెన్ చేస్తాము. This brand turned every Indian స్కూల్ ఇన్స్టాగ్రామ్ అండ్ 100x ఇన్స్టాగ్రామ్ బ్రేక్ డౌన్ బై యాప్స్ చూడండి. వీటిలో మార్కెట్ బై జీరోదా ఇది చూడండి, ఇది ఓపెన్ చేస్తాను యూట్యూబ్ ఛానల్. వీళ్ళ ఛానల్ అన్నింటినీ వీళ్ళు అనేవాళ్ళు చూడండి మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం వీళ్ళు వీడియోస్ కానివ్వండి, స్క్రిప్ట్ కానివ్వండి, thumbnails కానివ్వండి, మొత్తం చూడండి హోమ్ అలా ఉంది. వీడియోస్ అనేది వీళ్ళు చూడండి ఎంత నీట్గా క్రియేట్ చేశారో. ఈ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసేది. అండ్ వీళ్ళకి చూడండి 82.8K ఉన్నారు. వీళ్ళు వచ్చి మన కంపెనీ, అంటే ఆల్రెడీ చెప్పాను కదా కంపెనీ నేమ్, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు అప్లై చేయ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు thumbnail దగ్గర నుంచి షార్ట్స్, వీడియోస్ అంతా ఎడిటింగ్ చేసుకుంటున్నారు. మనం చేయబోయే వర్క్ కూడా అలానే ఉంటుంది. సో ఇన్ని కంపెనీస్కి అయితే వీళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి ఇన్ని కంపెనీస్కి అయితే. సో మనం జాయిన్ అయినట్లయితే ఈ కంపెనీ వాళ్ళకంతా మనం వర్క్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. thumbnail అయితే thumbnail, ఎడిటింగ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇంతే అండి ఈ రోజు అయితే వరకు. నెక్స్ట్ టైం కలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.